కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. సో గత కొద్ది కాలం నుంచి బస్సులలో ప్రయాణం చేయాలంటే ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఏ బస్సు ఎక్కినా కానీ చనిపోయే పరిస్థితే ఉంటుంది. అంటే దాదాపు 10 నుంచి 20 మంది చనిపోయారని, 10 మంది చనిపోయారని, బస్సు తగలపడిపోయిందని. అంటే ఇది అర్థం కావట్లేదు. ఇది డ్రైవర్ల మిస్టేకా, లేకపోతే ట్రావెలర్లు సరిగ్గా మెయింటైన్ చేయక, ఏంటో అర్థం కావట్లేదు. మార్నింగ్ కూడా అల్లూరులో తులసిపాకల ఘాట్ దగ్గర అయితే 9 మంది పైగా మరణించినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఏంటి, ఎక్కడ చూసినా వాళ్ళు సేఫ్ గా ఎక్కి నిద్రలో ఉన్నోళ్ళు నిద్రలోనే చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ట్రావెల్ చేయాలంటే భయం అవుతుంది, బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ. ముఖ్యంగా దీనికి సంబంధించి పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం ఏంటి అని చెప్పేసి. సామాజికంగా చాలా విషయాలపైన మాట్లాడుతూ ఉంటారు సార్ని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. రీసెంట్ గా ఈ బస్సుల్లో చనిపోతున్నారు, యాక్సిడెంట్లు అయితే చనిపోతున్నారు. ఈ ఘాట్ దగ్గర బస్సు బోల్తాబడి ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటారు? ఎవరి మిస్టేక్ అంటారు ఇది? నేను ఈరోజు తెల్లవారుజాము 4:30కి లేచాను. లేచిన తర్వాత 5 గంటలకల్లా ఫ్లాష్ న్యూస్ వస్తూ ఉంది, ఇలా బస్సు బోల్తా పడిపోయింది, చాలా మంది 15 మంది దాకా చనిపోయారని చెప్పి వస్తుందంటే చాలా ఆశ్చర్యపోయాను. తెల్లవారుజామునే మంచు వల్ల జరిగిందా లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యమా అర్థం కాకుండా చాలా బాధాతప్త ఉదయంతో అల్లాడిపోవాల్సి వచ్చింది. ఉదయాన్ని నిజంగా మా గురుగారు ఒకసారి ఒక సంఘటన రాశారు. ఇహపల సంపద సౌఖ్యములు అనుభవించే మహారాజునైనా, కటిక పేదనైనా, సకల శాస్త్రాలు తెలిసిన జ్ఞానినైనా, మూర్ఖుడైన మృగమైన మృత్యు సమానంగా ఆహ్వానిస్తుంది అని. కానీ అర్ధాంతరంగా ఈ మధ్య బస్సు రూపంలో మృత్యు ఆహ్వానిస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. బస్ డ్రైవర్ల నిర్లక్ష్యమా లేక మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు దీనిపైన అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. ఎందుకంటే బస్సు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే ఇంకా నిద్రావస్థలోనే ఉందా పోలీసు వ్యవస్థ అన్నట్టుగా చాలా బాధగా ఉంది. గతంలో కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ కానీ, నెల్లూరులో జరిగిన ఇన్సిడెంట్లు కానీ, అంటే సజీవ దహనమైన వాళ్ళు, నిద్రలోనే చనిపోయిన వాళ్ళు, అంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఒక్కరి నిర్లక్ష్యం వల్ల ఇంతమంది చావు కారణమవుతున్నారు కదా. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ బస్కి ఇద్దరు డ్రైవర్లు కూడా ఉన్నారని తెలుస్తుంది. మరి ఏం జరిగిందో ఏంటో తెలీదు. ఆయన లోయలోకి మళ్లించేశాడు బస్సుని. ముఖ్యంగా ఘాట్ వద్ద కూడా ఈ స్పీడ్ మెయింటైన్ చేయాలి అని ఉంటుంది కదా. ఉంటుందండి, కానీ అది ఆ టైంలో 4:30 ఆ టైంలో నిద్రావస్థలో ఉంటారు వాళ్ళు. అంత ఎర్లీగా వెళ్ళి దైవ దర్శనం చేసేసుకోవాలన్న తపనతో మరి వెళుతున్నటువంటి అన్నవరం వెళుతున్నారు వాళ్ళు. భద్రాద్రి నుంచి వెళుతున్న క్రమంలో ఆ బస్సు అక్కడ ఘాటీలో పడిపోయిందని చెప్పి వచ్చిన వార్త చూసి దిగ్భ్రాంతికి గురయ్యాం. కానీ నిజంగా ఈ మధ్యకాలంలో ఈ బస్సు ప్రమాదాలు చాలా భయంకరంగా జరుగుతున్నాయి. దీని మీద వచ్చి ఆ 2 రోజులు పలకరించి వెళ్ళిపోతున్నారు తప్ప, ఆ 2 రోజులు టీవీ మాధ్యమాలు కానీ ఇవి మాట్లాడుతున్నాయి, మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ దీనిపైన సరైన గైడెన్స్ ఇచ్చేటోళ్ళు ఒకరు కూడా కనపట్ల. అంత అర్ధరాత్రి మీద బస్సు బయలుదేరినప్పుడు డ్రైవర్ నిద్రావస్థలో ఉన్నాడా లేకపోతే ఏ కారణం చేత ఇలాంటి ఒక్క ప్రాణం 2 ప్రాణాలు కాదు 20-30 ప్రాణాలు ఏకదాటిగా పోతున్నాయి ప్రతి సంఘటనలో. దీనిపైన గట్టిగా ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలి. అసలు ఏంటి అసలు ఈ బస్సులు కండిషన్స్ ఏమైనా తప్పుతున్నాయా లేకపోతే డ్రైవర్ల నిర్లక్ష్యమా ఏం అర్థం కాలేదు. ఏదేమైనా తెల్లారబోతుకి ఇన్ని ప్రాణాలు పోవడం చాలా బాధాకరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ట్రావెల్స్ యాజమాన్యం కానీ, అలాగే ట్రావెల్ చేసేటోళ్ళు కూడా బస్సు డ్రైవర్ కండక్టర్ వాళ్ళు రెస్ట్ లో ఉంటున్నారా లేదా, రెస్ట్ లేకుండానే వాళ్ళు తిరుగుతున్నారా అనేది కూడా ఆలోచించుకుని డబ్బుల కోసం ఏ ఒక్కరు డబ్బుల కోసం చేస్తూ ఇలా ప్రాణాలు పోతుంటే ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి మనం దైవ తీర్థాలకు వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే ప్రయాణాల మీద వెళ్తున్నప్పుడు కానీ డ్రైవర్ కండిషన్ ఏ రకంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా చాలా బాధగా ఉంది. ఈ మధ్యకాలంలో ఈ నెలలోనే అప్పుడే 2-3 ఇన్సిడెంట్స్. మనం చనిపోతే ఒకరిద్దరు చనిపోవట్లేదు, 30 మంది 40 మంది పోతున్నారు. మరి ఏం జరుగుతుందో ఏంటో ఏమో అర్థం కావట్లేదు. దీనిపైన మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ గట్టిగానే చర్య తీసుకోవాలా. ఒకవేళ ఏదైనా తెల్లవారుజామున వచ్చినటువంటి బస్సులను తనిఖీ చేసి ఆ డ్రైవర్ కండక్టర్ ఏ కండిషన్లో ఉన్నారో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అలాగే ప్రయాణికులపై కూడా ఉంది. మన ఇంతమందిని ఒకటే తీసుకుపోతున్నారంటే ఎంతైనా కష్టమే కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించి ప్రయాణాలు చేయవలసిందిగా, అలాగే ఈ డ్రైవర్ కండక్టర్ కరెక్ట్గా వాళ్ళు రెస్ట్ ఉంటుందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ప్రయాణం చేసేటటువంటి టీం కూడా ఉండాలి.
ఒక టీమ్ గా స్వాములుగా రూపంలో కానీ లేకపోతే భక్తి రూపంలో వేరే చోటుకు వెళుతున్నప్పుడు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారా లేదా, ఒక డ్రైవర్ ఎంతసేపు తోలుతున్నట్టు ఎంత చాలా జాగ్రత్తగా గమనించకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి మన జాగ్రత్త మనమే తీసుకోకపోతే భవిష్యత్తులో మనమే నాశనం అయిపోతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ బస్ యాక్సిడెంట్ రెగ్యులర్ గా చూస్తున్నాం మనము వరుసగా. అంటే ఒక యాక్సిడెంట్ ఏంటంటే మినిమం ఒక 10 నుంచి 20 మంది వరకు చనిపోతూనే ఉన్నారు. ఇది ఎవరి నిర్లక్ష్యం అంటారు? ఫ్లైట్లు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, బస్సులు కావచ్చు, తగలబడిపోతున్నాయి, యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. నిజంగా చాలా ఘోరంగా తయారైంది. ఇది ఒక యమపురిలాగా అయిపోయింది ఇక్కడ. దర్శనానికి వెళ్తుంటే ఇప్పుడు ఘాట్ రోడ్ దగ్గర 15 మంది వరకు చనిపోయినారు. సో ముఖ్యంగా రోడ్లు విస్తరించాలండి భారతదేశం మొత్తం. అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు హైవే రోడ్లు సృష్టికర్త ఆయనే. ఇప్పుడు ఎవరు రోడ్ల కోసం అసలు పట్టించుకోవడం లేదు. ఇరికిరికి రోడ్లు, ప్రతి ఒక్క ప్రైవేట్ బస్ కి కూడా పర్మిషన్ ఇచ్చేస్తారు. వాళ్ళే అంటారా మరి? వాళ్ళ అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? డ్రైవర్లు ఓవర్ డ్యూటీలు చేయడం వల్ల అనుకుంటున్నారా? చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ బస్సులు అయితే ఇప్పుడు హైదరాబాద్ టు విశాఖపట్నం కానీ, హైదరాబాద్ టు బెంగళూరు కానీ, హైదరాబాద్ టు చెన్నై కానీ వెళ్ళేవి హై స్పీడ్లో వెళ్తున్నాయి. ఒక 80-90 వెళ్తే సరిపోతుంది. కానీ వాళ్ళు 120, 150 అవసరమైతే 200 వెళ్ళిపోతుంది. ప్రధాన కారణం హై స్పీడ్ అండి. తర్వాత చాలా మంది కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఉన్నాయి. తాగు కూడా చాలా మంది బళ్ళు నడుపుతున్నారు. ఇంకా మూడో సమస్య ఏంటంటే రోడ్లు బాగోలేదు. సో ఈ కారణాల వల్ల మన ఇండియాలో చాలా ఘోరంగా అవుతున్నాయండి యాక్సిడెంట్లు. సో ఇప్పటికైనా గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని దృష్టి పెట్టి రోడ్లను విస్తరించాలి. ఎక్కడ పెడితే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలి. ఓన్లీ నైట్ టైమే చేస్తున్నారు, డే టైంలో కూడా చేయాలని నేనైతే కోరుకున్నాను. హై స్పీడ్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఎక్కడ పెడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా పెట్టాలండి. వరుసగా బస్ ఇన్సిడెంట్లు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలా మంది చనిపోవడం జరుగుతుంది. ఈ రోజు మార్నింగ్ కూడా అల్లూరు డిస్టిక్ లో ఇదే జరిగింది. దాని గురించి నాకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఈ సంవత్సరం జరిగినంత బస్సు యాక్సిడెంట్లు ఎప్పుడు ఇలా వరుసగా 4 or 5 జరిగినాయి అనుకుంటా ఈ లాస్ట్ 6 months లోనే. అంటే మొన్న ఒకటైతే తెలంగాణలో జరిగితే అమ్మటి ఏపీలో జరిగింది, సమన్యాయం అన్నట్టుగా. ఇలా వరుస బస్సు ఇన్సిడెంట్లు ఈ సంవత్సరంలో ఎందుకు ఇట్లా జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. దానికి రీజన్ వచ్చేసి బస్ డ్రైవర్ కావచ్చు. ఇప్పుడు బస్ డ్రైవర్ కి ఫస్ట్ రెస్ట్ ఇవ్వాలా, డ్యూటీ ప్రకారమే తీసుకోవాలా. ఓవర్ డ్యూటీలు చేసే వాళ్ళని తీసేసి ఇంకొక షిఫ్ట్ మార్చాలా. చాలా మందికి ఇప్పుడు డ్రైవర్లు ఖాళీ ఉన్నారు, వాళ్ళకి జాబ్ ఇచ్చే ప్రక్రియ చూసుకోవాలా. ఈ ఓవర్ టైం అయిపోతే వాళ్ళని ప్రతి ఒక్కరు మద్యం సేవిస్తున్నారు లేదో కూడా చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకొని ప్రతి ఒక్కరు దాని మీద ఒక బాధ్యతగా ఉండి ఈ చెక్ చేసే వాహనాలని తీసుకోవాలి. మొత్తం కూడా అన్ని సంవత్సరాల నుంచి వాహనం నడుస్తుంది, ఆ వాహనం కండిషన్ చెక్ చేయాలా. ప్రతి ఒక్కటి ఒక రెస్పాన్సిబిలిటీగా ఒకరు తీసుకుంటే, ఒక డిపార్ట్మెంట్ కరెక్ట్ గా ఉంటే ఇవన్నీ కావు అనిపిస్తుంది. ఎప్పుడోసారి రెగ్యులర్ గా ఎప్పుడోసారి జరగటం వేరు. వరుసగా 4-5 ఇన్సిడెంట్స్ జరుగుతున్నా సరే ప్రభుత్వంలో ఎందుకు ఇంత కామ్గా ఉంటున్నారో అర్థం కావట్లేదు. ఏంటి అసలు అంటే బస్ ఎక్కాలన్నా ప్రయాణం చేయాలన్నా చాలా భయం అవుతుంది. లాంగ్ జర్నీస్ చేయాలంటే పిల్లలు, పేరెంట్స్ వాళ్ళ అంటే చాలా మంది చనిపోతున్నారు కదా. చాలా బాధాకరం కదా. ఏదో గమ్యానికి చేరదాం, వాళ్ళ ఊరు చేరదామని ప్రశాంతంగా బస్సు ఎక్కి నిద్రలో కమ్మగా స్లీపర్, నాన్ ఏసీ స్లీపర్ బుక్ చేసుకొని ఉదయాన్నే ఒక నిద్రలేస్తే మన ఇంట్లో ఎలా నిద్రలేస్తే అట్లానే బస్సులో కమ్మగా నిద్రలేస్తే మన ఊరికి చేరిపోతాం, మన గమ్యానికి చేరిపోతాం అనుకున్న అన్ని కళలు కన్న వాళ్ళకి ఆ నిద్రలోనే డైరెక్ట్ గా పైకి వెళ్ళడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో బస్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, దాదాపు చాలా మంది చనిపోతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? నేను కూడా చూశాను, మార్నింగ్ న్యూస్ కూడా చూశాను. సో ఏంటంటే ఇది భద్రాచలం నుంచి అన్నవరం వెళ్ళే బస్సు అట్లా 25 మెంబర్స్ 15 మెంబర్స్ చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఎవరు. సో వీటి మీద చాలా చర్య తీసుకోవాలి గవర్నమెంట్ కూడా. చాలా అంటే ఇప్పుడు ఆ బస్సు పడిపోయిన దాన్ని గవర్నమెంట్ ఏం చేస్తారని చెప్పేసి మన వాళ్ళు చాలా లాజికల్ గా అడుగుతారు. సో వీటి మీద కొన్ని చర్యలు ఉంటాయి, అవన్నీ తీసుకోవాలని చెప్పి అదే కదా బ్రో. ఒకసారి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడే నీ జేబులో పైసలు ఉన్నాయా, నీ ఫోన్ లో ఛార్జింగ్ ఉందా చూసుకుంటావు. అట్లాంటిది 10 మంది నువ్వు నమ్మి వచ్చేటప్పుడు నీ బస్సులో ఫ్యూల్ ఉందా, నీ బస్సు ఇంజన్ ఆయిల్ సరిగా ఉందా, నీ బస్సు కండిషన్ బాగుందా అని చూసుకోవాలి కదా. చూసుకుంటే అది చిత్తూరు అని చెప్పేసి, ఆ తర్వాత బెంగళూరు వెళ్లే బస్సు అని చెప్పేసి, నెల్లూరు అది ఇది ఎక్కడెక్కడ అన్ని బ్రో. హైదరాబాద్ లో బస్సులు మన ఇక్కడ చేవేళ్ల దగ్గర ఎన్ని బస్ యాక్సిడెంట్లు బ్రో. ఈ సంవత్సరం బస్ యాక్సిడెంట్లు ఇన్ని జరుగుతున్నాయి. నిజంగా చెప్తున్నాను, లిటరల్లీ బస్ ఎక్కడంటే భయం అవుతుంది బ్రో. ఇప్పుడే ఇలా ఉంటే మరి త్వరలో సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతికి ఇంకా చాలా బస్సులు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళే చాలా బస్సులు ఉంటాయి బ్రో. మరి ఇప్పుడు ఇలా ఉంటే తర్వాత జనాలు బస్సులు ఎక్కుతారా? బస్సులను నమ్ముతారా? మరి ఒకవేళ నమ్మినా గానీ ఇలాంటి యాక్సిడెంట్లు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. మరి
అంటే చిన్న పిల్లల నుంచి పాపం నిద్రలోనే చనిపోయిన వాళ్ళు చాలా మంది, సజీవ దహనమైన వాళ్ళు, వీటిపైన నిజంగా చెప్తున్నాను, దీని మీద ప్రభుత్వం కూడా చాలా చర్య తీసుకోవాలి. సో ఆర్టీఓ వాళ్ళని కూడా అంటే ఉంటారు, ప్రతి జిల్లాకి ఉంటారు కదా, అట్లా జిల్లా దాటేటప్పుడు జిల్లా దగ్గర వాళ్ళు ఉండాలి. ఆర్టీఓ ఆఫీస్ తరఫున ఎవరో ఒకరు ఒక 5గురు ఉండాలి, చెక్ చేయాలి, కండిషన్ చెక్ చేసి పంపించాలి అని చెప్పేసి కోరుకున్నాను. డ్రైవర్ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. డ్రైవరే మెయిన్ కండిషన్ బ్రో, డ్రైవరే కండిషన్. ఆ డ్రైవర్ ఏంటంటే మాకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఓటీలు ఇవ్వడము, అది ఇవ్వడము. ఇగో నలుగురు మిమ్మల్ని నమ్మెక్కినప్పుడు ఓటీలు ఇట్లా ఆశపడకుండా ఇచ్చిన శాలరీతోనే చేయాలి. ఆ ఓవర్ టైం డబ్బులు ఇస్తున్నారు కదా, అది ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఎక్కువగా చేస్తే ఎక్కువ అయిపోద్ది. ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది అంతే కదా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.